మీటింగ్ పెట్టారా? పని లేకుండా కూర్చున్నావా? చెప్పాలా చెప్తే సోషల్ ఆడిట్ లో ఇచ్చున్నారు 5 లక్షల చిల్లరకి సంబంధించి అంటే మొత్తం తెలియదు. అంటే ఈ పంచాయతీ వరకు కొన్ని ఏదంతా అదన్నీ కూడాను ప్రిసైడింగ్ ఆఫీసర్ పీడీ గారు చూసి దేనికి ఎట్లాంటి చర్య తీసుకోవాలనేసి ఇచ్చినారు. అవన్నీ కూడాను వాళ్ళ చేత రికవరీ చేయించేదానికి కూడాను చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. 1 లక్ష రూపాయలు దాటితే మామూలుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, కేసు అవుద్దన్నారు. ఇప్పటికీ ఆ సెక్షన్ ఎక్కడ మండలంలో ఎవరికి ఇలా అవి అట్లే చెప్పడానికే ఉంటాయా? చట్టం పరిపాలించడానికి చెప్పుకోవడానికి ఉంటుందా? రూల్ ప్రాసెస్ లోకి వస్తుందా? అన్ని ప్రాసెస్ లోకి వస్తాయండి. మాట్లాడండి. కలవాయి సంగతి మనకెందుకు? మీరు ప్రెస్ కాదు మాట్లాడతారు. రేగన రామాపురం మన గ్రామానికి సంబంధించి ఒక 10 మంది కలిసి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగిందండి మండే రోజు పీజీఆర్ఎస్లో. దానిలో విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఒక 37 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ 37 మంది కూడా 2 జాబ్ కార్డ్స్లో, అంటే ఒక వ్యక్తికి మనము ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తాం. ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి కాదు. అయితే ఈ గ్రామంలో ఒక వ్యక్తే 2 కార్డులు తీసుకొని, అంటే జూన్ వరకు ఒక కార్డు అది డిలీట్ చేసేసారు. ఆ కార్డులో కొన్ని రోజులు పనిచేశారు. మళ్ళీ జూన్ తర్వాత ఒక కార్డు తీసుకున్నారు, దానిలో మళ్ళీ కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి 120 రోజులు, 130 రోజులు, 150 రోజులు కూడా పనిచేస్తున్నట్లుగా కంప్లైంట్ అనేది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎంక్వైరీ కోసము ఈ గ్రామంలోకి వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగిందండి. అవుట్ ఆఫ్ 37 25 మందితోటి మేము ఈరోజు మాట్లాడాము. మిగిలిన వాళ్ళు వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి ఉన్నారు కాబట్టి అందుబాటులో లేరని చెప్పడం జరిగింది. సో జాబ్ కార్డ్స్ ఎందుకు డిలీట్ చేశారు అనేది మేము ఎండిఓ గారిని రిపోర్ట్ ఇవ్వమని చెప్పాము. పాత జాబ్ కార్డ్స్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అనేది. సో ఇప్పుడు న్యూ జాబ్ కార్డులో వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా దగ్గర దగ్గర 100 డేస్ పనిచేస్తున్నారు. కొంతమంది చెప్పడం ఏంటంటే మేము ఇప్పటి వరకు అసలు పనికి వెళ్ళలేదు, మాకు ఇల్లు మంజూరైంది కాబట్టి ఆ 90 రోజులు వచ్చినాయని కొంతమంది చెప్పారు. కొంతమందికి ఇల్లు కూడా మంజూరు కాలేదు, పనికి కూడా వెళ్ళలేదు. కొంతమంది ఏమో వేగ్గా మేము కొన్ని రోజులు వెళ్ళాము, మాకు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చారు, మేము ఎన్ని రోజులు వెళ్ళామో మాకు గుర్తులేదు అనేది కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకొని నేను ఏపీడీ గారు అలాగే ఎంపీడీఓ గారు డిస్కస్ చేసుకొని వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నామండి. మేము ఈ రిపోర్ట్ని గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ పీడీ గారి ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇవి పునరావృతం కాకుండా గ్రామాల్లో అందరూ జాగ్రత్తగా ఒక కుటుంబానికి 100 రోజులండి, ఒక మనిషికి 100 రోజులు కాదు అనేది చెప్పడం జరిగింది. అలాగే ఏపీఓ గారికి ఇక్కడ ఇంకా ఏమైనా సింగిల్ జాబ్ కార్డ్స్ ఉంటే వాటన్నిటిని గురించి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దాన్ని పీడీ గారు నోటీసులో పెట్టి వాటన్నిటిని కూడా డిలీట్ చేసి ప్రాపర్ వేలో ఒక కుటుంబానికి ఒక కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పనుల కోసం వేరే ఊర్లకి వెళ్లకుండా ఇదే గ్రామంలో లీన్ పీరియడ్, ఇది వ్యవసాయ పనులు తక్కువగా ఉండే టైం కాబట్టి ఈ గ్రామంలోనే అందరినీ పనులు చేసుకోమని చెప్పడం జరిగింది. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్, వడారుపల్లి సెంటర్, నెల్లూరు. ప్రత్యేకతలు: 2000 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు. మరియు బర్త్డేస్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు 500 మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు. బుకింగ్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9999901564 9700157127. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్, వడారుపల్లి సెంటర్, నెల్లూరు.